భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024కు సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇది వరకు కేవలం తేదీలు మాత్రమే విడుదల చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు ఏపీడిఎస్సి 2024 వెబ్సైట్ లో మరి పూర్తి షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది. అది కూడా ఏ తేదీన ఎవరికి పరీక్ష ఉంటుంది, మరి ఎన్ని సెషన్స్ లో ఉంటుంది, ఏ సెషన్ లో ఎవరికి పరీక్ష ఉంటుంది, అటువంటి పూర్తి వివరాలతో ఈ రోజు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఏపీడిఎస్సి 2024 వెబ్సైట్ లో మరి ఇవ్వడం జరిగింది. ఇందుకోసం మీరు ఏపీడిఎస్సి 2024 వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. మరి దాని యొక్క అడ్రస్ apdsc.apcfss.in లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఈ డిఎస్సి 2024 వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసిన మీకు ఏపీడిఎస్సి 2024 వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అంటూ మనకు కొత్త ఆప్షన్ తో పాటు క్లిక్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది. ఇది వరకు షెడ్యూల్ అని ఉండేది, ఇప్పుడు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అని జస్ట్ మనకు ఇలా మార్చి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో మరి డిఎస్సి 2024కు సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్లో మనకు డౌన్లోడ్ అవ్వడాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మీరు మొబైల్ ఫోన్ లోనైనా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇందులో మనం గమనించినట్లయితే మార్చి 30వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు పరీక్షలు అనేవి ఉన్నాయి. మరి ఇందులో కొన్ని తేదీల్లో పరీక్షలు ఉన్నాయి, మరి కొన్ని తేదీల్లో పరీక్షలు లేవు. మరి ఆ తేదీల్లో ఎందుకు పరీక్షలు లేవు అంటే ఆ తేదీలలో మరి క్లాష్ అనేది రావడం వల్ల, అంటే ఐఐటి పరీక్షలు కావచ్చు, జేఈఈ పరీక్షలు కావచ్చు, ఇలా మరి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఆ తేదీల్లో ఉన్నటువంటి కారణంగా ఆ తేదీల్లో పరీక్షలు అనేవి నిర్వహించలేదు అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ టోటల్ గా మనం ఎగ్జామినేషన్ షెడ్యూల్ ను ఒకసారి గమనించినట్లయితే మార్చ్ 30 నుంచి మరి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఎస్జిటిలకు సంబంధించినటువంటి పరీక్షలు ఇక్కడ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి రెండు సెషన్స్ లో సెషన్ 1 అండ్ సెషన్ 2 లో పరీక్షలు అనేవి ఉంటాయి. మరి సెషన్ 1 సెషన్ 2 అంటూ మనం ఇక్కడ రెండు సెషన్లు చూస్తూ ఉన్నాం. ఇక మనం తేదీల వారీగా ఇక్కడ చూసినట్టయితే సెషన్ 1 మార్చ్ 30, 2024వ తేదీన ఎస్జిటి తెలుగు మీడియం సెషన్ 1 సెషన్ 2 లో పరీక్షలు ఉంటాయి. ఇక మార్చ్ 31వ తేదీ కూడా ఎస్జిటి తెలుగు మీడియం వారికి సెషన్ 1 సెషన్ 2 లో పరీక్షలు ఉంటాయి. ఇక ఏప్రిల్ 1, 2024వ తేదీన ఎస్జిటి తెలుగు వారికి సెషన్ 1 సెషన్ 2 పరీక్షలు ఉంటాయి. అలాగే ఏప్రిల్ 2వ తేదీన కూడా సెషన్ 1 సెషన్ 2 వారికి ఎస్జిటి తెలుగు వారికి పరీక్షలు ఉంటాయి. ఇక ఏప్రిల్ 3వ తేదీన ఉదయం సెషన్ లో ఎస్జిటి తెలుగు వారికి పరీక్ష ఉంటే, ఇక మధ్యాహ్నం సెషన్ లో ఎస్జిటి తెలుగుతో పాటు ఎస్జిటి ఉర్దూ, ఎస్జిటి కన్నడ, ఎస్జిటి ఒరియా వారికి మరి ఏప్రిల్ 3వ తేదీ సెషన్ 2 లో పరీక్షలు ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మొత్తానికి ఎస్జిటిలకు సంబంధించినటువంటి పరీక్షలు మార్చి 30వ తేదీన ప్రారంభమైతే ఏప్రిల్ 3వ తేదీతో ఎస్జిటి పరీక్షలు అనేవి పూర్తి కాబోతున్నాయి. ఇక దాని తర్వాత 3 తర్వాత 4, 5, 6వ తేదీల్లో పరీక్షలు అనేవి ఏవీ లేవు. తర్వాత నెక్స్ట్ ఏప్రిల్ 7వ తేదీన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. 3 సెషన్స్ లో ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి 3 సెషన్స్ లో మరి ఏ విధంగా నిర్వహిస్తారా అనే టైమింగ్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, కానీ మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మొత్తానికి 3 సెషన్స్ లో ఉంటుంది అంటే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ దాని తర్వాత ఏప్రిల్ 13వ తేదీన మరి స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ బయాలజికల్ సైన్స్ పరీక్ష తెలుగు మీడియం కి సంబంధించి ఉంటుంది. అలాగే సెషన్ 2 లో కూడా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అది కూడా వివిధ మీడియం. ఇక్కడ తెలుగు మీడియం ఉదయం అయితే మధ్యాహ్నం కన్నడ, ఒరియా, తమిళ్, తెలుగు మీడియంతో పాటు ఉర్దూ మీడియాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏప్రిల్ 13వ తేదీన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి పరీక్షలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు 2 సెషన్స్ లో. ఇక ఏప్రిల్ 14వ తేదీన పీజీటీ పరీక్షలు ఉంటాయి. పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ సాంస్క్రిట్, పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ కామర్స్, పీజీటీ జువాలజీ, పీజీటీ సివిక్స్ వీరికి ఏప్రిల్ 14వ తేదీన మార్నింగ్ సెషన్ లో ఉంటాయి. ఇక ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అప్లై చేసినటువంటి వారికి ఏప్రిల్ 14 రెండో సెషన్ లో పరీక్షలు ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏప్రిల్ 16 చూసినట్టయితే అంటే 14 అయిపోతే 15 గ్యాప్ ఉంది. నెక్స్ట్ 16వ తేదీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం వారికి ఉదయం సెషన్ లో పరీక్ష ఉంటే
వివిధ లాంగ్వేజెస్ వారికి అంటే మ్యాథమెటిక్స్ లో మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ లో కన్నడ, ఒరియా, తెలుగు, ఉర్దూ మీడియం వారికి మధ్యాహ్నం పరీక్ష ఉండబోతోంది. ఇక సేమ్ ఏప్రిల్ 17వ తేదీన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కు ఉదయం పరీక్ష ఉంటే ఇక మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి అలాగే పీజీటీ బయాలజికల్ సైన్స్ వారికి పరీక్ష అనేది మధ్యాహ్నం సెషన్ లో ఉండబోతోంది. ఇక 17 తర్వాత 18, 19, 20, 21 4 రోజుల వరకు ఇక్కడ మధ్యలో పరీక్షలు లేవు. దాని తర్వాత ఏప్రిల్ 22వ తేదీన స్కూల్ అసిస్టెంట్ హిందీ అలాగే పీజీటీ ఫిజికల్ సైన్సెస్ వారికి మరి ఉదయం సెషన్ లో పరీక్ష ఉంటే మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కన్నడ మరియు తెలుగు మీడియం వారికి మధ్యాహ్నం పరీక్షలు ఉండబోతున్నాయి సెకండ్ సెషన్ లో. నెక్స్ట్ ఏప్రిల్ 23వ తేదీన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి తెలుగు మీడియం వారికి ఉదయం పరీక్ష ఉంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మరియు ఉర్దూ మీడియం వారికి మధ్యాహ్నం పరీక్ష ఉండబోతోంది. నెక్స్ట్ ఏప్రిల్ 24వ తేదీన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారికి మార్నింగ్ సెషన్ లో పరీక్ష ఉంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం వారికి మధ్యాహ్నం సెషన్ లో పరీక్ష ఉండబోతోంది. ఇక నెక్స్ట్ ఏప్రిల్ 25వ తేదీన చూసినట్టయితే స్కూల్ అసిస్టెంట్ తెలుగు వారికి అలాగే పీజీటీ హిందీ వారికి మార్నింగ్ సెషన్ లో పరీక్షలు ఉండబోతున్నాయి. ఇక నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ కన్నడ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ సాంస్క్రిట్ తో పాటు ప్రిన్సిపల్ పోస్ట్ కు ఎవరైతే దరఖాస్తు చేశారో వారికి ఏప్రిల్ 25 మధ్యాహ్నం సెషన్ లో పరీక్ష అనేది ఉండబోతోంది. ఇక్కడ మెయిన్ గా ప్రిన్సిపల్ అనే పోస్ట్ కు సంబంధించి ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం సెషన్ లో పరీక్ష ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చూడాలి. ప్రిన్సిపల్ అనే పోస్ట్ ఇక్కడ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏప్రిల్ 26వ తేదీ చూసినట్టయితే టీజీటీ తెలుగు మార్నింగ్ సెషన్, టీజీటీ మ్యాథమెటిక్స్ వారికి మధ్యాహ్నం సెషన్ లో పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ ఏప్రిల్ 27, 28వ తేదీ ఖాళీ ఉంది. నెక్స్ట్ ఏప్రిల్ 29వ తేదీ టీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం వారికి అలాగే టీజీటీ సైన్స్ వారికి ఉదయం సెషన్ లో పరీక్ష ఉంటే టీజీటీ బయాలజికల్ సైన్స్ అలాగే టీజీటీ సాంస్క్రిట్ అలాగే పీజీటీ మ్యాథమెటిక్స్ వారికి మరి మధ్యాహ్నం సెషన్ లో పరీక్ష ఉండడాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక చివరిగా ఏప్రిల్ 30వ తేదీ చూసినట్టయితే టీజీటీ ఇంగ్లీష్ అలాగే పీజీటీ తెలుగు అలాగే పీజీటీ బాటనీ వారికి ఉదయం సెషన్ లో పరీక్ష ఉంటే ఇక నెక్స్ట్ టీజీటీ హిందీ, టీజీటీ ఫిజికల్ సైన్స్, పీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం వారికి మధ్యాహ్నం సెషన్ లో పరీక్ష ఉండబోతోంది. ఈ విధంగా ఏప్రిల్ 30వ తేదీతో పరీక్షలు అనేవి ముగియబోతున్నాయి. మరి ప్రిన్సిపల్ పోస్ట్ కు దరఖాస్తు చేసినటువంటి వారు ఏప్రిల్ 7వ తేదీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటే నెక్స్ట్ ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం ప్రిన్సిపల్ పోస్ట్ కు సంబంధించిన పరీక్ష ఉండడాన్ని మీరు గమనించవచ్చు. ఈ విధంగా టోటల్ గా మరి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఏ సెషన్ లో ఎవరికి పరీక్ష ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొనడం జరిగింది. ఏప్రిల్ 7వ తేదీన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని 3 సెషన్స్ లో నిర్వహించబోతున్నారు. మరి ఇక్కడ ఏప్రిల్ 7వ తేదీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 3 సెషన్స్ అని ఇవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కేవలం గంటన్నర అంటే 1 గంట 30 నిమిషాలు మాత్రమే పరీక్ష ఉంటుంది. 100 క్వశ్చన్స్ 100 మార్కులకు రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గంటన్నరలోనే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయిపోతుంది. కాబట్టి మరి ఒకే రోజు 3 సెషన్స్ ఇక్కడ ఇవ్వడాన్ని మనం గమనిస్తున్నామంట. ఆల్మోస్ట్ ప్రిన్సిపల్ పోస్టుకి, పీజీటీ పోస్టుకు, టీజీటీ పోస్టుకు అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ 7వ తేదీన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ను రాయబోతున్నారు. ఇక మిగిలిన మీ సబ్జెక్ట్ కు సంబంధించి మరి మీకు ఇక్కడ ఉన్నటువంటి తేదీలలో మీకు సబ్జెక్ట్ పరీక్షలు పీజీటీ, టీజీటీలకు ఉంటాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేర్కొన్న విధంగా మీకు పరీక్షలు అనేవి ఉండబోతున్నాయి. ఈ విధంగా ఏపీడిఎస్సి 2024 పరీక్షల షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ మనకు ఈ నెల 20వ తేదీ నుంచి సెంటర్ అంటే ఎగ్జామ్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ తేదీలను మీరు ముందుగానే నోట్ చేసి పెట్టుకుంటే అంటే మీరు అప్లై చేసినటువంటి సబ్జెక్ట్ యొక్క తేదీలు ఏ తేదీలలో ఉన్నాయి, మరి ఏ తేదీలో మనం పరీక్ష రాస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాలను మీరు ఇప్పటి నుంచే ఒక చోట నోట్ చేసి పెట్టుకుంటే మరి ఏపీడిఎస్సి 2024 వెబ్సైట్ లో నెక్స్ట్ మనకు స్లాట్ బుకింగ్ లేదా ఎగ్జామ్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన వెంటనే మీరు వెంటనే సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ షెడ్యూల్ ని గమనించి మరి మీరు ఏ తేదీన పరీక్ష రాయాలో ఇప్పటికే ఒక నిర్ణయానికి అనేది రావడం
మంచిది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. మరి ఇది ఏపీడిఎస్సి 2024 ఎగ్జామినేషన్ షెడ్యూల్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.